పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శబరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. తాలిపేరు ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద వస్తోంది. 24 గేట్లు ఎత్తి 57,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కిన్నెరసాని ప్రాజెక్టుకు సైతం వరద ప్రవాహం పెరుగుతోంది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిపై మా ప్రతినిధి మహేందర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉధృతి కూడా ప్రస్తుతం పెరుగుతుంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్ సంబంధించిన ఏరియాలో భారీ వర్షాలు సంబంధించి కురుస్తున్నాయి. దీంతో అక్కడ శబరి నది సంబంధించి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నీటిని దిగువకు అక్కడి నుంచి వచ్చే వాటర్ ఛత్తీస్గఢ్ తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో తాలిపేరు ప్రాజెక్టు సంబంధించి కూడా నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సీజన్లో కూడా తాలిపేరు ప్రాజెక్టుకి ఇదే భారీగా వరద ప్రవాహం సంబంధించి పెరిగిందని చెప్పుకోవాలి. మొత్తం 24 గేట్లను ఎత్తి 60,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మరో 70,000 క్యూసెక్ల నీరు కూడా ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టుకి ఇన్ఫ్లో రూపంలో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు గోదావరి సంబంధించి పరివాహక ప్రాంతం ఇప్పటికే గోదావరి బేసిన్లో ఈ సీజన్లో ఇవే భారీ వర్షాలు సంబంధించి చెప్పుకోవాలి. దీంతో మొత్తం అన్ని చోట్ల గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండి నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలో మళ్ళీ ఫ్లోటింగ్ సంబంధించి పెరుగుతూ వస్తుంది. ఇటు కిన్నెరసాని సంబంధించి ప్రస్తుతం వచ్చే ఫ్లోటింగ్ సంబంధించి పెరుగుతుంది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కిన్నెరసాని సంబంధించి పరివాహక ప్రాంతాలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టు కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కానీ ప్రస్తుతం 404 అడుగులకు సంబంధించి జరిగింది. ప్రస్తుతం 5,000 క్యూసెక్ల నీరు కూడా కిన్నెరసాని ప్రాజెక్టులోకి వస్తుంది. దీంతో 5,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చెర్లా సంబంధించి ప్రస్తుతం శబరి నది ఫ్లోటింగ్ పెరుగుతున్న నేపథ్యంలో చెర్లా సంబంధించి ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా ఎఫెక్ట్ సంబంధించి ఉంటుంది. ఈసారి కూడా చెర్లా సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రధానంగా అటవీ ప్రాంతంలో చెర్ల మండలం సంబంధించి కొన్ని అటవీ ప్రాంతంలో కూడా భారీ వర్షాలకు అక్కడ రహదారులు కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తిప్పాపురం బత్తినపల్లి ఆ రహదారికి సంబంధించి వరదల వల్ల రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రాకపోకలు కూడా ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తుంది. అదంతా మళ్ళీ పునరుద్ధరణ సంబంధించి చేయాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులకు సంబంధించి గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలించాలంటే కూడా అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏజెన్సీ సంబంధించి ప్రాంతంలో ఉంది. గత 2 రోజుల నుంచి కూడా ఏజెన్సీ సంబంధించిన ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ వాగుల ఉధృతి సంబంధించి పెరిగింది. దీంతో చాలా వరకు కొన్ని గ్రామాలు చెర్ల మండలం ఏజెన్సీలో పూర్తిగా జల దిగ్బంధంలో సంబంధించి ఉన్నాయి. దీంతో అక్కడ కూడా సహాయక చర్యలు సంబంధించి చేపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా వీటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడ ఎస్పీ కూడా మానిటరింగ్ చేసి ఎక్కడ ప్రాణ నష్టం సంబంధించి జరగకుండా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏజెన్సీలోని చెర్ల ఏరియాలో ప్రస్తుతం మాత్రం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అక్కడ చాలా వరకు ఛత్తీస్గఢ్ ఇంకా వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో అక్కడ పరివాహక ప్రాంతం అంటే ఇంకా పెరిగే వరద ఫ్లోటింగ్ సంబంధించి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో దాదాపుగా ఏజెన్సీ ఏరియాలో ఏదైనా అత్యవసర అవసరాలు అయితేనే జనం ఇళ్లలో నుంచి బయటికి రావాలని కూడా అధికారులు సంబంధించి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించి కూడా ఎప్పుడు ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిసినా కానీ ఎఫెక్ట్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కామారెడ్డి సంబంధించి నిజామాబాద్ ఏరియాల నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో గోదావరి ఫ్లోటింగ్ పెరిగే అవకాశాలు, ఎందుకంటే కామారెడ్డి నిజామాబాద్ ఏరియాలో కుండపోత వర్షాలు కురిసిన ఒక క్లౌడ్ బరెస్ట్ మొత్తం కామారెడ్డి కాకావికలమైంది. మొత్తం అక్కడ జనజీవనం పూర్తిగా మొత్తం స్తంభించిపోయింది. మొత్తం చాలా వరకు ఇల్లు సంబంధించి మునిగిపోయాయి. నష్టం తీవ్రత ఊహించని రీతిలో అటు నిజామాబాద్ బెల్ట్లో ఉంది. దీంతో గోదావరి బేసిన్ అక్కడ నిజాం సాగర్ కూడా గోదావరి బేసిన్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టు. దీంతో అక్కడి నుంచి కూడా నీటి విడుదల సంబంధించి దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో గోదావరి ఫ్లోటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. గోదావరి బేసిన్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి నీటి విడుదల ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఏ క్షణమైనా గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు 48 గంటల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా జనంకి జిల్లా అధికార యంత్రాంగం సూచిస్తుంది.